ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ మరోసారి అదిరిపోయే ప్రదర్శన చేసింది. ఢిల్లీని వారి సొంత మైదానంలో 67 పరుగుల తేడాతో ఓడించి వరుసగా 4వ విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ ఓపెనర్లు ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించారు. అద్భుత ఫామ్ తో దూసుకుపోతున్న ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు 6 ఓవర్ల పాటు ఓవర్కి 20 పరుగుల చెప్పున వీర ఉతుకుడు ఉతికారు. హెడ్ 89 పరుగులు, అభిషేక్ శర్మ 46, అలాగే చివర్లో షాబాజ్ అహ్మద్ 59 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడడంతో 7 వికెట్ల నష్టానికి ఎస్ఆర్హెచ్ 266 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్య ఛేదంలో ఢిల్లీ 19.1 ఓవర్లలో 199 పరుగులకి ఆలౌట్ అయింది. ఆ జట్టులో జేక్ ఫ్రెజర్ 65 పరుగులు, అభిషేక్ పోరెల్ 42 పరుగులతో వీరిద్దరు ఉన్నంతసేపు మెరుపులు మెరిపించారు. అయితే ఆ తర్వాత వీరిద్దరు స్వల్ప వ్యవధిలోనే అవుట్ అయ్యారు. ఈ క్రమంలో రిషబ్ పంత్ 44 పరుగులు చేసినప్పటికీ భారీ స్థాయిలో హిట్టింగ్ చేయలేకపోయాడు. మరోవైపు హైదరాబాద్ బౌలర్లు కట్టిదిట్టంగా బౌలింగ్ చేస్తూ వికెట్లు పడగొట్టడంతో ఢిల్లీ 200 లోపే ఆలౌట్ అయింది. 4 వికెట్లు తీసి నటరాజన్ ఆకట్టుకున్నాడు. ఇక మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ స్పందించాడు. ఈ రోజు సన్ రైజర్స్ పై మా ఓటమి పవర్ ప్లేలోనే తేలిపోయింది. వారు ఏకంగా పవర్ ప్లేలో 125 పరుగులు చేశారు. ఆ తర్వాత తమ బౌలర్లు పుంజుకున్నప్పటికీ జరగాల్సిన మొత్తం డ్యామేజ్ జరిగిపోయింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో బంతి ఆగుతూ రావడమే ఓటమికి కారణం. మేము ఊహించిన దానికంటే ఎక్కువగా పిచ్చి స్లో అయింది. 260-270 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాలంటే మేము ఇంకా ఎంతో దాటిగా ఆడాల్సి ఉంది. అయితే ఫెజర్ మెక్గర్క్ అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. జట్టుగా మేము ఏం కోరుకున్నామో అతడు అలాంటి ప్రదర్శన ఇచ్చాడు. కానీ 8వ ఓవర్ నుంచి పిచ్చి చాలా స్లోగా మారిపోయింది. ఓ పక్క వికెట్లను కోల్పోతూ పరుగులు రాబట్టడం కష్టంగా మారింది. మొత్తానికి సన్ రైజర్స్ ఓపెనర్ల వల్లే ఈ మ్యాచ్ లో ఓటమి పాలయ్యామని రిషబ్ పంత్ పేర్కొన్నాడు. 220-230 పరుగులు కట్టడి చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని రిషబ్ పంత్ పేర్కొన్నాడు. అయితే నేను టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకోవడానికి ప్రధాన కారణం సెకండ్ బ్యాటింగ్ లో డ్యూ వస్తుందని అనుకున్నా, కానీ అది జరగలేదు. అందుకే మధ్య ఓవర్లలో మా బ్యాటింగ్ స్లోగా వెళ్ళింది అంటూ రిషబ్ పంత్ చెప్పుకొచ్చాడు.